నిజమైన సంతోషము, నిజమైన సమాధానం కొందరి హృదయాలలో ఈ రాత్రికి లేదు. కారణం ఏంటంటే వారి జీవితాలలో పాడైనటువంటి కొన్ని ఉన్నాయి, పాడైనటువంటి కొన్ని నీ గుడారంలో ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, పాడైనటువంటి గుడారాన్ని నేను తిరిగి కడతాను. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశము పాడైనటువంటి గుడారాలలో ఆయన నిలిచి ప్రతి ఒక్క జీవితాన్ని కట్టాలని ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. పాడైన జీవితాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాడైన దావీదు గుడారాన్ని నేను మరలా కడతాను. కొన్ని గుడారాలు పాడైపోయాయి, వాటిలో మనుషులు నివసించలేనంతగా పాపము లోపల ఉన్నది, దేవుడు నివసించలేనంతగా అంతరంగంలో చీకటి ఉన్నది. అంతకంటే అంతరంగంలో పాపము చోటు చేసుకొని హృదయాంతరంగంలో యేసుక్రీస్తు ప్రభువుకు స్థానం ఇవ్వకుండా కొన్ని గుడారాలు పాడైపోయినాయి. ఆ పాడైన గుడారాలను నేను బాగు చేయాలని, ఆ పాడైన జీవితాలు తిరిగి మరలా కట్టాలని ఆయన రాత్రి ఇక్కడికి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇప్పుడు అక్కడ గుడారం ఉన్నది. ఆ గుడారంలో ఆకాను తీసుకొని వచ్చి ఒక పెద్ద బంగారు కమ్మిని, షీనారు వస్త్రాన్ని, రకరకాల విలువైన వాటిని తీసుకొని వచ్చి ఆ గుడారంలో దాచాడు. ఆ గుడారంలో దాచాడనే విషయము ఇశ్రాయేల్ ఎవరికీ తెలియదు, నాయకుడైన యెహోషువాకు కూడా తెలియదు. కానీ వాళ్ళు యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధములో హాయి చాలా చిన్న పట్టణం, మేము ఈజీగా జయించగలం అనుకొని ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్తే హాయి వారి మధ్యలో ఇశ్రాయేలు ఓడిపోయి అపజయంతో సిగ్గుతో వెనక్కి వచ్చారు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. యెరికోను జయించిన మనము ఫరో సైన్యాన్ని ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచివేయగలిగినటువంటి దేవుని శక్తి ఏమైపోయింది? మారాను మధురంగా మార్చిన దేవుని శక్తి మన మధ్యలో కనుమరుగైపోయిందా ఏంటి? అసలు మనకి ఈ యొక్క దుస్థితి, ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క ప్రభావము ఎందుకు మన పరిచర్యలో, మన కుటుంబాలలో పడినది అని ఒక్కొక్కరు ఆలోచిస్తున్నారు. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకు అపజయాలు కలుగడానికి కారణం, నీ కుటుంబంలో రకరకాల సమస్యలకు కారణం, నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని నువ్వు దేవుని కొరకై అడిగిన వాటిని పొందుకోలేకపోవడానికి కారణం, ప్రార్థించిన వాటిని దేవుని యొద్ద నుంచి జవాబు పొందలేకపోవడానికి కారణం, అడిగిన వాటిని ఇంకా దేవుని యొద్ద నుంచి పొందుకోలేకపోవడానికి కారణం, నీ జీవితంలో ఇంకా కొన్ని అనగా దేవుని యొద్ద నుంచి సంపూర్తిగా తీసుకొనలేనివి ఇంకా ఆగిపోయి ఉన్నాయి. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు అడుగుతూనే ఉన్నావు, దేవుడు నీ విషయంలో వెనకడుగు వేస్తూనే ఉన్నాడు. నువ్వు చాలాసార్లు దేవుని కోసం వెతుకుతూనే ఉన్నావు, దేవుడిని కనుగొనలేనంతగా నువ్వు కళ్ళకు కనపడడం లేదు. చాలాసార్లు గోజారి అడుగుతున్నావు, అయినా నీ జీవితంలో జవాబు పొందకుండా వెళ్ళిపోతున్నావు. ఏంటి దీని కారణం అంటే, ఆకాను గుడారములో పాపాన్ని దాచినట్టే ఈ రాత్రి నీ హృదయం అనే గుడారములో కొంచెం పాపం దాచబడి ఉన్నది. నీ వ్యక్తిగత జీవితంలో పాపం ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే అబద్ధికులగుదుము. దేవుణ్ణి కూడా అబద్ధికులు చేస్తాం. నీవే కాదు అబద్ధికుడివి, సాక్షాత్తు దేవుని కూడా అబద్ధికుడు చేస్తావు. నాలో పాపం లేదండి, నేను పరిశుద్ధుడిగా ఉన్నానండి, నేను నీతిమంతుడిగా ఉన్నానండి, నేను నిందారహితుడిగా ఉన్నానండి, నాకు ఏ పాపం తెలియదండి, నేను చాలా చాలా నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా నేను ఉన్నానని అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీ గుడారములో ఉన్న పాపమే కాదు, నీ అంతరంగంలో దాచబడిన పాపాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా చూడగలిగిన దేవుడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ అంతరంగంలో దాచబడిన పాపం కూడా. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఆయనకి ఏ మనుషుని గురించి చెప్పనక్కర్లేదని రాయబడింది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు, ప్రతి మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. ఈ రాత్రి అంతరంగం ఎరిగినవాడు, మనుషుని యొక్క హృదయాలోచనలు ఎరిగినవాడు, మనుషుల యొక్క తలంపులు ఎరిగినవాడు, మనుషుల లోపలటువంటి ప్రతి విధమైన అణువణువును ఎరిగిన దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు
ఏదో అభూత కల్పనల దేవుడు కాదు బిడ్డ. నువ్వు నమ్మిన దేవుడు ఏదో రాయో రప్పో చెట్టో పుట్టో కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 139వ దావీదు కీర్తన 1, 2, 3 వచనం రాయబడింది. 139వ దావీదు కీర్తన 1, 2, 3 వచనాలు చదువుదాం ఒకసారి. యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట లేచుట నీకు తెలియను. అసలు నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించగలిగిన దేవుడు నీవు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలు అనగా నా ప్రతి దినచర్య, నా ప్రతి అడుగు, నా ప్రతి అణువు నీకు మరుగై ఉండలేదయ్యా. నువ్వు బాగా ఎరిగి ఉన్నావు నా గురించి. నన్ను పరిశీలన చేసి ఉన్నావు. నేను కూర్చున్నట్టు నీకు తెలుసు, లేచుట తెలుసు, నా తలంపులు నీకు తెలుసు, నా నోటి మాట నాలుకకు రాకమునిపే వాటిని అన్నీ కూడా నువ్వు గ్రహించి ఉన్నావు. అసలు నీకు మరుగైంది ఎక్కడుందయ్యా? పాతాళానికి వెళ్దామంటే అక్కడ నువ్వు ఉన్నావు. ఒకవేళ ఆకాశంకి ఎక్కిపోదామంటే అక్కడ నువ్వు ఉన్నావు. నీవు లోని చేటు ఏది లేదు. నువ్వు విశ్వమంతా వ్యాపించి ఉన్న దేవుడువు. ఈ రాత్రి నిన్ను ప్రకటిస్తున్న దేవుడు, విశ్వమంతా వ్యాపించిన దేవునికి నీ అంతరంగంలో ఉన్న పాపం తెలియదు అనుకుంటున్నావా? ఈ రాత్రి మొదట నీ హృదయంలో ఉన్నటువంటి లోతైన పశ్చాత్తాపం లేకుండా, ఇంకా నీ హృదయంలో చేదైన వేరు బయటకు రాకుండా, ఇంకా నీ అంతరంగంలో పరిపూర్ణంగా క్రీస్తు రక్తంతో కడగబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అనగా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. 9వ వచనం రాయబడింది, మన పాపములు మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ గుడారంలో ఉన్న పాపం గురించి మాట్లాడుతుంది. నీ హృదయంలో ఉన్న పాపం గురించి మాట్లాడుతుంది. నీ ఇంట్లో ఉన్న పాపేచ్చల గురించి, శరీరేచ్చల గురించి మాట్లాడుతుంది. ఈ రాత్రి నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, నీ పిల్లలు దీవించబడాలన్నా, దావీదు కీర్తన 185వ వచనం ప్రకారంగా నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఆశీర్వదించబడాలన్నా, హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా నువ్వు ఆశీర్వదించబడి దీవించబడాలన్నా, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా నీ జీవితంలో దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెన చూడాలనుకున్నా, ఈ రాత్రి నువ్వు సంపూర్తిగా నీ గుడారంలో ఉన్న పాపాన్ని పెకిలించి క్రీస్తు రక్తం చేత కడగబడి నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, పరిశుద్ధుడిగా మార్చబడాలి. పరిశుద్ధుడిగా మార్చబడాలి. కొంతమందికి చాలా కఠినంగా ఉంటుంది. ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ పెదకొండైపాలెంలో ఆర్ఎంపీ డాక్టర్లు. ఎవరైనా ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటే దయతో అపార్థం చేసుకోకండి. వీళ్ళు కొత్తగా వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లు, మీరు కాదండి. యు ఆర్ ఎ గుడ్ డాక్టర్స్, బట్ ఐ డి నాట్ సే అబౌట్ ఆఫ్ యూ. ఈ డాక్టర్ ఏం చేశాడంటే, ఒక గాయమయ్యి ఇక్కడ వెళ్ళానంటే డాక్టర్ గారు అంటున్నారు, ఏమైంది నీకు అన్నాడు. నాకేం లేదండి, నా చిన్న గాయమైంది, నాకు ఈ కాలుకి గాయమైందని. నీకేం కాదు తమ్ముడు, ఆ గాయం ఏం కాదు, నువ్వు హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో వెంటనే లోపలంతా కూడా చూశాడు. ఏం కాదు, చిన్న గాయమే, తగ్గిపోతుంది, ఏం కాదు, అదే పడుచుకోకు అని పర్ఫ్యూమ్ తీసుకొచ్చి ఆ పర్ఫ్యూమ్ ఈ గాయమంతా కొట్టాడు. పర్ఫ్యూమ్ ఏంది, సెంట్ తీసుకొచ్చి ఈ గాయమంతా కొట్టాడు. స్నో తీసుకొచ్చాడు, ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకొచ్చాడు, ఆ తర్వాత పాండ్స్ పౌడర్ తీసుకొచ్చాడు. ఆ గాయం చుట్టూ వేసి అంత పెద్ద కాటన్ వేసి కట్టి, ఏం కాదు నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. నాకేమనిపించిందంటే, బా ఇట్టా డాక్టర్ నేను ఎక్కడ చూడలేదండి. అసలు గాయానికి వాసన రాకుండా, అసలు నా గాయంలో ఉన్న దుర్వాసన బయట కనపడకుండా చక్కగా పర్ఫ్యూమ్ రాశాడు, ఆ తర్వాత మంచిగా స్నో రాశాడు, ఫెయిర్ అండ్ లవ్లీ రాశాడు, ఆ తర్వాత కాటన్ వేశాడు, మంచిగా బ్యాండేజ్ కట్టాడు, అసలు ఇంజక్షన్ వేయకుండా నన్ను పంపించాడంటే అట్టాటి మహానుభావుడు ఆళ్ళు లేడు బాబోయ్ అని అనుకో. ఇంటికి వెళ్ళిపోండి చెప్పాడు, నీకేం కాదు, ఇంటికి వెళ్ళిపో తమ్ముడు, నీకేం కాదన్న. అమ్మో డాక్టర్ గారు చెప్పారని చెప్పి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయి ఒకరోజు బాగానే ఉన్నాను. 2వ రోజు కాళ్ళు పుడుతుంది, కాళ్ళు లెగట్లేదు. ఏంటి కాళ్ళు లెగట్లేదనంటే, ఏదో తెలియని నొప్పి, కండరాలంతా లాగేస్తున్నాయి, అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాను. వెంటనే నాకు చాలా బాధేసి ఏడుస్తున్నాను. 2వ రోజు కూడా గడిచింది, ఇంకా లోపలంతా సెప్టిక్ అయిపోయింది. చీము బయట రావడం ప్రారంభించింది, నీరు బయట రావడం ప్రారంభించింది. అమ్మో నాకేదో అయిపోయింది అంటుంటే అప్పుడు యవనస్తుడు చెప్పాడు, అయ్యా ఏమి లేదు, మా ఊరిలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే నీకేం కాదు అన్నాడు. అదేంటండి బాబు, నిన్ననే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను,
ఆయన నా దగ్గర 500 రూపాయలు ఫీజు తీసుకున్నాడు. మరి ఇంకొక దగ్గరికి వెళ్ళమన్నా అంటే, ఏం కాదు దగ్గర నేను చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళన్నాడు. వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ డాక్టర్ గారు ఈ గాయాన్ని చూసి ఆ కట్లన్నీ ఇప్పేశాడు. ఆ కట్లన్నీ ఇప్పేసి ఇంత పెద్ద టించర్ తీసుకొచ్చి నా గాయం మీద పోసి గాయాన్ని కడగడుతుంటుంటే నేను అరుస్తున్నాను, బాబోయ్ నేను చచ్చిపోతాను, దయచేసి ఈ గాయాన్ని కడగద్దు, దయచేసి ఈ గాయాన్ని కడగద్దు. డాక్టర్ నా మాటలు పట్టించుకోవట్లేదు. గాయాన్ని బాగా కడుగుతున్నాడు, టెడ్డాయిలతో కడుగుతున్నాడు, టించర్తో కడుగుతున్నాడు. ఆ లోపల ఉన్నటువంటి ఆ చీమును, రక్తాన్ని, నీసునంతా కూడా బయటకు తీసేసి శుద్ధంగా తుడిచేసి అంత పెద్ద ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఆ గాయం కట్టి, అర్థమైందా, కాటన్తో మళ్ళా బ్యాండేజ్ వేసి 2 ఇంజక్షన్లు వేసి మాత్రలు వేసి పంపించాడు. నేను అన్నాను, ఆ డాక్టర్ చేసినట్టే నువ్వు కూడా చేస్తావనంటే, ఏందయ్యా ఇంత భయంకరంగా చేసావు, నాకు ఇంత భయంకరంగా నొప్పి పుట్టేటట్టు చేసావు నువ్వనంటే, ఏం కాదులే నీకు అర్థమవుతుంది మెల్లగా పో అన్నాడు. నీకు అర్థమవుతుంది మెల్లగా పో అన్నాడు. ఇంటికి వస్తే ఆ రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టింది. 2వ రోజు మెల్లమెల్లగా కాళ్ళు నడవడం ప్రారంభించింది. అప్పుడు నాకు అనిపించింది, మొదటి డాక్టర్ మంచోడా, 2వ డాక్టర్ మంచోడా? చెప్పాలి గట్టిగా. మరి నీకు కఠినంగా దేవుని వాక్యము అందించడానికి చాలా ప్రాముఖ్యమా, 4 మాటలు చెప్పి నవ్వించడానికి శ్రేష్టమా? ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు రక్తం గురించి అర్థం చేసుకోవాలి. If you are not the understanding the blood of Jesus, you shall not escape from the great destination of the hell. నువ్వు నరకంలో నుంచి తప్పించబడలేవు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అనగా ఆదికాండం, దయచేసి నాతో పచ్చండి, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం, దయచేసి కూర్చుందాం అన్న. 4వ అధ్యాయం కాదు బిడ్డ, 6వ వచనం. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? సిస్టర్ మీకు తెలుగు రావట్లేదు సిస్టర్, నీకు తెలుగు తెలియదు, నాకు అర్థమైంది. నీకు తెలుగు కొంచెం దా తెలియము, నాకు తెలుసు. నువ్వు సత్క్రియ చేసే తల ఎత్తుకున్నవాడువా, వాకిట పాపం పొంచి ఉండును, దాని మీద నీకు వాంచగలుగును, అది నిన్ను ఏలును. సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు. నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావేమి? ఈ రాత్రి చాలామంది ముఖాలు చిన్నబుచ్చుకొని ఉంటాయి. ఎందుకనంటే అంతరంగంలో ఉన్న పాపం చాలా చెడ్డది. అది తాచుపాము కంటే చాలా ప్రమాదకరమైంది. అది నీ కుటుంబానికి ఆశీర్వాదం తీసుకురాదు, ఈ ఊరికి సమృద్ధిని తీసుకురాదు, నీ కుటుంబానికి దీవెన, నీ బిడ్డలకు దీవెన కలగకుండా ఆటంకపరుస్తుంది. ఏంటంటే నీలో దాగి ఉన్న రహస్య పాపం. ఆ రహస్య పాపాన్ని ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తం చేతను ఎప్పుడైతే కడగబడతావో అప్పుడు సంపూర్ణ పురుషుడుగా, సంపూర్ణమైన విశ్వాసిగా ఇక్కడి నుంచి మార్చబడి నువ్వు యేసుక్రీస్తు నామములో ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధుడిగా మార్చబడి వెళ్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా, అద్భుతమైన పరిశుద్ధుడిగా మార్చబడి వెళ్తావు. ఈ రాత్రి నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలన్నది దేవుని ఉద్దేశం. శాతానుడైతే అలాగనే ఉండని, ఇప్పుడు ఎలాగే ఉండాలి, అవమానాలలోనే ఉండాలి, నిందల్లోనే ఉండాలి, కష్టాల్లోనే ఉండాలి, కన్నీళ్ళలోనే ఉండాలని శాతానుడు కోరుకుంటుంటాడు. కానీ రాత్రి ప్రేమ కలిగిన నా దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు, బిడ్డ నీ గుడారములో ఉన్న పాపాన్ని ఒక్కసారి తీసేసుకో. నీ హృదయంలో దాచబడిన పాపం ఏదో ఇంకా నిన్ను బలహీనురాలు చేసేస్తుంది. ఇంకా లోతైన పశ్చాత్తాపం లేకుండా, వాక్యం యొక్క భయం లేకుండా, అంతరంగంలో క్రీస్తు యొక్క పరిమళమైనటువంటి సువాసన నీ జీవితంలో కలుగకుండా ఇంకా ఏదో నిన్ను ఆటంకపరుస్తుందంటే అదే పాపము. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకున్నది, అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారు అందులో పడిపోదురని రాయబడింది. ఈ రాత్రి నువ్వు పాతాళానికి వెళ్ళడానికి దేవుడి చిత్తం కాదు బిడ్డ. పాతాళంలో దాదాపు, అనగా మార్కు సువార్త 9వ అధ్యాయంలో 9 అంగుళాల పురుగులు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, కన్నీళ్లు, రోదన. ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. ఆ నిత్య నరకాగ్ని తన పిల్లలు వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. ఈ రాత్రి నువ్వు ఆశీర్వదించబడి వెళ్ళాలని, నువ్వు దీవించి వెళ్ళాలని, నీ సమృద్ధిగా నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలని, ఇంకా పరిశుద్ధాత్మ వరాలు కలిగి బ్రతకాలని, పోగొట్టుకున్న అభిషేకాన్ని తిరిగి మరలా పొందుకోవాలని, లోతైన పశ్చాత్తాపం కలిగి ఉండాలని, క్రీస్తు రక్తంతో నువ్వు కడగబడాలని, పరిపూర్ణ సౌందర్యమైన పురుషుడిగా మార్చబడి, నూతనమైన పురుషుడిగా నువ్వు మార్చబడి దేవుని రాకడ కొరకై ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, ఇంకా నీ అంతరంగంలో నువ్వు పాపాన్ని దాచుకొని ఆ పాపం వల్ల ఒప్పుకోకుండా, ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా, పశ్చాత్తాపడకుండా, రక్తంతో కడగబడకుండా కఠిన పరచబడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, కన్నీళ్లు, రోదన. అక్కడి నుంచి ఎవరు నిన్ను బయటకు తీసుకురాలేరు.
మండుతున్న కట్టెని తీసుకొచ్చి చేతుల్లో పట్టుకోలేని నీవు, పొయ్యిలో మండుతున్నటువంటి కట్టెని తీసుకొని చేతుల్లో పట్టుకోలేని నీవు నరకానికి వెళ్ళగలవా? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు బిడ్డ, యుగ యుగాలు ఆ నిప్పుల గుండంలో కాలాల్సి వస్తుంది. ఆ భయంకరమైన నిప్పుల గుండంలో నువ్వు కాలకూడదని ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు పాడైన జీవితాలను, పాడైన గుడారాలను తిరిగి కట్టడానికి వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. పాడైన గుడారాలను కట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఎక్కడెక్కడైతే పాపం దాచబడి ఉందో అవన్నీ ఒప్పుకొని క్రీస్తు రక్తంతో కడిగి వేసుకో. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అవును ప్రభువా, నీకు నేను విరోధంగా పాపం చేశాను, నా పాపాన్ని క్షమించు. యవనస్తురాలా, లోతైన పశ్చాత్తాపమే లోతైన ఆశీర్వాదానికి కారణమవుతుంది. నీ హృదయంలో ఎంతగా నువ్వు దేవుని వాక్యానికి స్థానం ఇస్తావో అంతగా దేవుడిని ఫలభరితంగా చేస్తాడు. ఎంతగా నువ్వు దేవుని మాటకు విధేయత చూపిస్తావో అంతగా దేవుడిని దీవించడం ప్రారంభిస్తాడు. ఎంతగా దేవుని మాటకు నువ్వు మనస్కరణ చేయడం ప్రారంభించబడతావు అంతగా నువ్వు బహుగా దీవించబడతావు. ఈ రాత్రి నువ్వు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాడైన గుడారంలో ఉన్న ఆకాను యొక్క పాపాన్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఇశ్రాయేలందరూ ఓడిపోయి ఏడుస్తుంటే యెహోషువ వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే యెహోషువ బయలుపరిచాడు, ఆకాను వల్లే ఈ అపజయం కలిగిందని. ఆకాని యొక్క కుమారులను, ఆకాని యొక్క భార్యలను, ఆకాని యొక్క కుటుంబస్తులను, ఆకాని యొక్క వంశస్థులందరినీ తీసుకొని వచ్చి ఆ యొక్క ఆకూర లోయలో పడవేసి రాళ్లతో కొట్టి కొట్టి చంపేశారు బిడ్డ. ఒక్కని పాపం కుటుంబాన్ని అంతా పాడు చేసింది. ఈ రాత్రి నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, పాడైన నీ గుడారాన్ని కట్టడానికి నా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. నువ్వు రాళ్లతో కొట్టబడకూడదని, అవమానించబడకూడదని, 10 మందిలో నానకూడదని, 10 మందిలో నిలబడకూడదని ఈ రాత్రి ప్రశస్తమైనటువంటి ఆయన రక్తం చేత నేను కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతురాలుగా చేయాలని ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. 2వ చదువుదాం దయచేసి. నాతో పాటు అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. 32వ అధ్యాయం 5వ వచనం. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాని ఎత్తును చేయించి బయట మరొక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. దేవునికి స్తోత్రం. రెండవది, పాడైన గోడలు బాగు చేసే దేవుడు. చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది, పాడైన గోడలు. ఇప్పుడు గమనించండి, ప్రహరీ లేకపోతే ఇంట్లోకి నక్కలు, పిల్లులు, కోతులు, చివరికి పాములు కూడా వచ్చేస్తాయి, జిర్రెలు కూడా వచ్చేస్తాయి. గోడ లేని ఇల్లు, ప్రాకారం లేకుండా పోతే ఇంటికి, ఆ ఇంటికి కూడా అందం ఉండదు. మరి బాగా చూడండి, వీధుల్లో ఉన్న ముఖాలున్న ఇళ్ళకి, చుట్టూ ప్రాకారం ఉన్న ఇళ్ళకి ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాడైన గోడలను తిరిగి కట్టడానికి నా యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఏంటి పాడైన గోడలు? కొన్ని గోడలు నీ అంతట నువ్వే కూల్చుకున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో కంచె కొట్టు వానని పాము కరుచునని రాయబడింది. కంచె కొట్టే వానని పాము కరుచునని. ఈ రాత్రి నీ చేతులతోనే నీ చుట్టూ ఉన్న కంచెను నువ్వు పాడు చేసుకున్నావు. దేవుడు నీ చుట్టూ, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో యోబుకు కలిగిన సమస్తమును నువ్వు కంచె వేసితివి కదా అని రాయబడింది. నీకు కలిగిన సమస్తము చుట్టూ దేవుడు కంచె వేశాడు. నీ పిల్లలకు, నీ భార్యకు, నీ కుటుంబస్తులకు, నీ తల్లిదండ్రులకు, నీ అత్తమామలకు దేవుడు కంచెను వేశాడు. కానీ ఆ కంచెను ఎవరు పోగొట్టుకున్నారు, ఎవరు పాడు చేసుకున్నారంటే నీవే పాడు చేసుకున్నావు నీ గోడను. దేవుడు నీ చుట్టూ ఒక కంచె వేస్తే ఆ కంచెను నువ్వు దాటుకొని అవతలికి వెళ్ళిపోయావు. అందుకే కంచె కొట్టు వానని పాము కరుచుందని రాయబడింది. ఈ రాత్రి సర్పాలు, ఈ రాత్రి తేళ్లు, ఈ రాత్రి విపత్కరణ పరిస్థితులు ఎందుకు నీ జీవితంలోకి వచ్చి నిన్ను ఆటంకపరుస్తున్నాయంటే నీ ప్రాకారాలు పడిపోయాయి బిడ్డ. నీ ప్రాకారాలు పడిపోయాయి. ప్రాకారాలు ఎప్పుడైతే పడిపోతాయో శత్రువులు నీలోకి వచ్చి నిన్ను పట్టుకుంటాడు. అందుకే ప్రాకారాలు లేక పాడైపోయిన పురబెంతో తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. ప్రాకారం లేని పాడైపోయిన పురబెంతో తన మనసును అణుచుకుని లేనివాడు కూడా అంతే.
ప్రాకారం లేకుండా పాడైపోయిన ఒక పురం ఎలా ఉంటుందో తన మనసును కూడా స్వాధీనపరచుకోలేని వాడు కూడా అంతేవాడు. ఈ రాత్రి నిజంగా నీ మనసు నీ స్వాధీనంలో ఉందా? నీ మనసు చుట్టూ దేవుని వాక్యం అనే గోడ ఉందా? ఈ రాత్రి దేవుని వాక్యం అనే పరిశుద్ధత నీ కుటుంబం చుట్టూ ఉందా? బాగా ఆలోచించండి. ఒకరోజు నేను కేరళకి వాక్య పరిచయం చేయడానికి వెళ్ళాను. కేరళలో నేను వాక్య పరిచయం చేసి తిరిగి నేను మరలా తమిళనాడుకి రావాలి. ఆ రాత్రి నా ప్రయాణానికి బండి దాదాపు 2 గంటల సేపు లేట్ అయ్యింది. కేరళ ఎక్స్ప్రెస్ లేట్ అయ్యింది. నేను కేరళలో నాకు ఎక్కడైతే చర్చి పక్కన వసతి ఇచ్చారో అక్కడే ఉన్నాను. ఈ లోపల ఇద్దరు మలయాళీస్ సహోదరులు ఇద్దరు నా ఎద్దుకు వచ్చారు. ఇద్దరు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. మణిబాబు గారు మీతో మేము మాట్లాడాలి అని చెప్పారు. ఏంటండి, ఏం జరిగిందన్నాను. ఏం లేదండి, మా అబ్బాయికి చేతబడి చేశారు. అంతంత గడ్డలు శరీరంలో లేస్తాయి. ఆ గడ్డలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ చేసిన ప్రతి గడ్డలో అంతంత గుండు సూదులు బయట వస్తాయి. మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇలా కాదని మేము 10,000 లైట్స్, చెన్నైలో 10,000 లైట్స్ టీ నగర్ దగ్గర ఆ హాస్పిటల్లో జాయిన్ చేశాం. అక్కడ పెరియన్ సుబ్రహ్మణ్యం ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ గారు, సీనియర్ డాక్టర్, ఆయన అంకాలజిస్ట్ ఆయన ఈ అబ్బాయిని ట్రీట్మెంట్ చేసి ఈ గడ్డలు ఎందుకు వస్తున్నాయని అన్ని పరీక్షించాడు. ఆ గడ్డలు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆ గడ్డలు ఆపరేషన్ చేస్తే ఆ గడ్డల లోపల అంతంత గుండు సూదులు కనపడుతున్నాయి, అంతంత గుండు సూదులు ఉన్నాయి. ఆయన కూడా ఆశ్చర్యపడిపోయి, ఏంటి ఇదేమన్నా బాణామతినా, లేకుంటే ఏదైనా చేతబడే, ఏదైనా చిల్లంగి శక్తి, ఏదో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ అబ్బాయిని నేను బయాప్సీ పంపిస్తానని ముంబైకి తన రిపోర్ట్స్ పంపించాడు. ఆ విషయాలన్నీ వీళ్ళు నాతో చెప్పారు. ఇలా ఉంది, ఈ అబ్బాయికి ఇలా జరిగిందని. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడున్నాడంటే, ఇదిగో మీరున్నటువంటి ఇంటి పక్కనే ఆ అబ్బాయి ఉన్నాడని చెప్పారు. పక్కన వాళ్ళు తట్టి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు பக்கன వాళ్ళని கைகட்டு ஒரு மாதிரி சொல்லுங்கம்மா. உனக்கு தமிழ் தெரியும், என்ன தெரியுமா? யோகான் எங்கே இருக்குதுப்பா? யோகான் எங்கே இருக்குது? నాకు తమిళ్ தெரியுமோ, ఇంగ్లీష్ தெரியுமோ, హిందీ தெரியுமோ, తెలుగు தெரியும். అర్థమైందా? పక్కన వాళ్ళు కైగట్టు సొలుగు అంటే చెయ్యిట తట్టి ఆ నిద్రపోయే మహాతల్లుల్ని, ఆ నిద్రపోయే మహానుభావులు తట్ట. ఈరోజు దేవుడిని జీవితంలో తట్టమని చెప్పానా? ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. చేయబడి ఇది దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు ఈరోజు నా జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. గుడ్. అలర్ట్ అయ్యారు అందరూ గట్టిగా? ఇలా వెళ్ళిపోను కాదు బాబోయ్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ ఇద్దరు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, మణిబాబు గారు ఇలా ఉంది, ఆ పక్కనే ఆ కుర్రోడి ఇల్లు, మీరు వచ్చి ప్రార్థన చేయగలరా అన్నారు. నేను వస్తాను బ్రదర్ అన్న. వెంటనే నన్ను తీసుకెళ్తే ఆ అబ్బాయి ఉన్నటువంటి రూమ్లో భయంకర దుర్గంధమైన వాసన, చీము, రక్తం ఏ రీతికైతే ఉంటుందో, ఒక ఇద్దరు బాలింతల కంటే ఏ రీతికైతే వాసన వస్తుందో అంత వాసన ఆ ఇల్లంతా, ఆ రూమ్ అంతా వస్తూ ఉంది. నా ముక్కులకి మాస్క్ కట్టుకున్నా తట్టుకోలేనంత వాసన అక్కడ ఉంది. వెంటనే నేను నా శక్తినంతా బిగబట్టుకొని ప్రార్థన చేయడానికి ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళాను. ఆ కుర్రోడి మీద చేయబెట్టి ప్రార్థన చేయడానికి మునుపు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. మళ్ళా చెప్తున్నాను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. దేవుని కంచె వేసుకున్నాను. సర్వాంగ కవచం ధరించుకున్నాను. ఆ అబ్బాయి కోసం, యవనస్తుల కోసం ప్రార్థన చేద్దామని అతని దగ్గర నిలబడి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, బిడ్డా, ఈ అబ్బాయి కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళు ఒక బ్రాహ్మిన్స్, ఈ అబ్బాయి ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. ఆ బ్రాహ్మిన్స్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఎస్సీ వాడిని ప్రేమించిందని వాళ్ళు చేతబడి చేయించారు. ఆ చేతబడి యొక్క ప్రభావం వల్ల ఈ అబ్బాయికి ఈ భయంకరమైనటువంటి స్థితి వచ్చింది. ఇది తప్ప ఇంకేదీ లేదు అని దేవుడు నాకు చెప్పాడు. వెంటనే ఆ పిల్లోడు నేను అడిగాను, నీవు కాలేజీలో ఎవరినైనా ప్రేమించావా అని అంటే, ఆమా బ్రదర్, నేను ప్రేమించాను అన్నాడు. అంతకుముందు నీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని అడిగాను. ఎప్పుడు రాలేదన్నాడు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా, వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే, ఆ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయింది. నేను ఆ పెళ్ళి ఇంటికి వెళ్ళి తగాదా చేశాను, అప్పటి నుంచి నాకు ఈ వ్యాధి వచ్చింది అని అన్నాడు. దొరికింది నాకు ఆన్సర్.
ఆన్సర్ నాకు దొరికింది. నేను అన్నాను, నాకు ట్రైన్కి ఇంక 2 గంటల సేపు లేట్ ఉంది. వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ చిన్నవాడి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ చిన్నవాడి కోసం ప్రార్థన చేస్తుండగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి కట్లు తెగి పడిపోయాయి, ప్రతి బంధకాలు ఊడిపోయాయి, సాతానుడి యొక్క కాడి మాకులు విరగొట్టబడ్డాయి. ఏవైతే సాతానుడు బందీగా వాటిని బంధించాడో, ఏ శత్రు యొక్క కోటగోడలు తన చుట్టూ ఉన్నాయో, ఏ ప్రాకారాల మధ్యలో వాడు బంధించబడ్డాడో, ఆ శత్రు యొక్క ప్రాకారాలని ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఎప్పుడైతే ప్రాకారాలు కుప్పకూలిపోయాయో ఆ పిల్లోడు లేచి కూర్చొని, అమ్మా నాకు అంత గంజి తీసుకొని రా అని అడిగాడు. వెంటనే వేడివేడిగా అక్కడ ఇంతంత పెద్ద బియ్యం అక్కడ మనలాగా ఉప్పుడు బియ్యం కాదు, అవి చాలా రాయల్టీగా ఉంటాయి, అవి చాలా విలువైన బియ్యం. ఇంతంత పెద్ద బియ్యంతో ఆ జావ చేసి ఆ పిల్లోడికి తెచ్చిస్తే ఆ పిల్లోడు తాగాడు. నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. సరిగ్గా 3 రోజుల తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్నారు, ఆ పిల్లోడికి ఆ గడ్డలన్నీ డిసప్పియర్ అయిపోయాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ గడ్డలన్నీ తగ్గిపోయాయి. అప్పుడు నేను చెప్పాను, అమ్మా మీరు ఒకప్పుడు బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళని మీ గురించి నేను విన్నాను. ఎందుకంటే రైల్వే స్టేషన్కి వచ్చేటప్పుడు నాతో పాటు 2 సహోదరులు వచ్చారు. మీ గురించి, నీ భర్త యొక్క సాక్ష్యం గురించి నాతో చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టారంటే, అయ్యా నా భర్త తాగుబోతుడయ్యాడయ్యా, నా భర్త తాగుబోతుడైనప్పటి నుంచి నేను ప్రార్థన చేయడం మానేశాను. ఎప్పుడైతే నేను ప్రార్థన చేయడం మానానో పిల్లలు దారి తప్పారు. ఎప్పుడైతే పిల్లలు దారి తప్పారో ఒక్కొక్కడు ఒక్కొక్క దారి పట్టుకొని వెళ్ళిపోయారు. మా ఇంట్లో ప్రార్థన కరువు అయిపోయింది. నా భార్య, నేను ఒక వైపున, నా భర్త ఒక వైపున, నా పిల్లలు ఒక వైపున, నా కుటుంబం చిందరవందర అయిపోవడానికి కారణం నేనేనయ్యా. అప్పుడన్నా నేను, తల్లి నేను నీకు ఒక మాట చెప్తా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకునని రాయబడింది. నువ్వు జ్ఞానవంతురాలు అయితే ఈ దినాన్ని నుండే, అనగా విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనంలో, రేయి మొదట జామున నీళ్లు కుంభరించినట్లు నీ బిడ్డల కొరకు ప్రార్థించు, దేవుడు తిరిగి మరలా నీ కుటుంబాన్ని నిలబెడతాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. మరలా నీ కుటుంబాన్ని నిలబెడతాడు, మరలా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, మరలా నీ జీవితంలో పడిపోయిన గోడలన్నీ తిరిగి కట్టుకో అమ్మా అని నేను చెప్తే, యేసుక్రీస్తు నామంలో మళ్ళా ఆమె ప్రార్థన జీవితాన్ని, మళ్ళా విశ్వాస జీవితాన్ని, మళ్ళా క్రీస్తు నడిచే జీవితాన్ని మెల్లమెల్లగా కట్టుకోవడం ప్రారంభించింది. అద్భుత రీతిగా ఒక రోజున నాకు వాళ్ళు చేసినటువంటి కాల్ ఏంటంటే, మణిబాగ్ గారు ఒక్కసారి మళ్ళా మీరు కేరళకు రావాలి. ఎందుకోసమనంటే దేవుడు మా జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేశాడు. నా కుమారుడు టీపీఎంలో, అంటే ది పెంతెకోస్త్ ఆఫ్ మిషన్లో నా కుమారుడిని నేను సేవకు పంపించబోతున్నానని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ గోడలు పడిపోయి చాలా కాలమైంది, నీ ప్రార్థన గోడలు పడిపోయి చాలా కాలమైంది, నీ ఉపవాస గోడలు పడిపోయి చాలా కాలమైంది, నీ జీవితంలో దేవునితో కన్నీళ్లతో ప్రార్థించి చాలా కాలం అయిపోయింది. ఆరంభంలో నువ్వు ప్రార్థించేటప్పుడు, అనగా చాపేసుకొని ఏడుస్తూ ప్రార్థించినప్పుడు అరికాలు మొదలుకొని నీ చెమట్లు అలాగా కారిపోతుంటే, కళ్ళలో నుంచి కన్నీళ్లు కారిపోతుంటే, అవి మెల్లమెల్లగా నాలుగు తగులుతుంటే, ఉప్పగా దేవుని సన్నిధిలో ఎంతో అపురూపంగా నువ్వు జీవించే వ్యక్తివి. కానీ ఇప్పుడు నీ జీవితంలో ప్రార్థన సన్నగిల్లిపోయింది, ప్రార్థన నీ జీవితంలో పడిపోయింది. ఆరంభంలో ఉన్న ప్రార్థన ఇప్పుడు కుటుంబాలలో కనబడడం లేదు. భర్త ఒక సెల్ ఫోన్ తీసుకుంటాడు, భార్య ఒక సెల్ ఫోన్ తీసుకుంటుంది, పిల్లలు ఒక సెల్ ఫోన్ తీసుకుంటారు. సెల్ ఫోన్ ఉండడం ఇళ్లలో మంచిదే, కానీ సెల్ ఫోన్ నీకు దేవుడుగా మారిపోయాడు. సెల్ ఫోన్ నీకు దేవుడుగా మారిపోయాడు. సెల్ ఫోన్ రాకమునుపు నువ్వు బైబిల్ ఎలా చదివే వ్యక్తివి, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బైబిల్ ఎలా చదువుతున్నావో నీ మనస్సాక్షికి బాగా తెలుసు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాడైన గోడలను కట్టడానికి, ఈ రాత్రి ప్రతి గోడను బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఈ రాత్రి నీ గోడలు, నీ ప్రార్థనా గోడలు కట్టడానికి నా ప్రభు అయిన యేసే వచ్చాడు. బిడ్డ, తిరిగి మరలా నీ ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలని దేవుడిని హెచ్చరిస్తున్నాడు. మరలా నీ ప్రార్థనా జీవితాన్ని బాగు చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు ఉపవాస జీవితాన్ని కోల్పోతే మళ్ళా నువ్వు ఉపవాస జీవితాన్ని కలిగి ఉండు. ఒకవేళ నువ్వు కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కోల్పోయి ఉంటే మరలా కన్నీటితో ప్రార్థించడం ప్రారంభించు. ఒకవేళ దేవుని సన్నిధిలో గోజాడి అడిగి దేవుని యొద్ద నుంచి పొందుకున్నటువంటి ఒక ప్రార్థనా పరురాలు అయితే తిరిగి మరలా నీ ప్రార్థనా జీవితాన్ని కట్టుకో. అక్కడ గోడలు బీటలు బారినట్టుగా వ్రాయబడింది నెహెమ్యా గ్రంథంలో. గోడలు బీటలు బారాయట. గోడలు ఎందుకు బీటలు బారాయి, గోడలు ఎందుకు పగుళ్ళు వచ్చాయంటే, ఆ పగుళ్ళు కారణం ఏంటంటే నీవు ఇతరుల్ని క్షమించలేకపోవడం. మరలా చెప్తున్నాను, క్షమాపణ అన్నది నీ జీవితంలో లేకుండా
నువ్వు ప్రభువుని కళ్ళారా చూడలేవు. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయంలో ఎవరికైతే శుద్ధత ఉంటుందో వారు మాత్రమే క్రీస్తుని అనగా కళ్ళతో చూడగలుగుతారు. దే విల్ బి సీ ద ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఇన్ దర్ ఓన్ సైట్. వారి కళ్ళతో యేసుక్రీస్తు ప్రభువును చూస్తారు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నను వేయనిమ్ము. నిజంగా నువ్వు క్షమించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో? నువ్వు క్షమించలేని వాళ్ళు. ఈ రాత్రి నువ్వు క్షమించలేనప్పుడే సాతానుడు నిన్ను పట్టి పీడించడం ప్రారంభించాడు. దేవుని ప్రేమ ఎప్పుడైతే నీలో ఉండదో సాతానుడు నిన్ను ఎప్పుడో అనగా లోకంలోకి లాగివేశాడు. ఎప్పుడైతే క్షమించలేని తత్వంలో ఉన్నావో అప్పుడే సాతానుడు నిన్ను బయటికి లాగివేశాడు. ఎప్పుడైతే క్షమించలేకపోతున్నావో అప్పుడే ద్వేషం కలిగిన ఆత్మ నీలోకి వచ్చేసింది. ఎప్పుడైతే క్షమించలేకపోతున్నావో అప్పుడే రకరకాల శోధనలన్నీ నీ కుటుంబం మీదకి దిగి వచ్చాయి. క్షమించడం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మీ శత్రువులు మీరు క్షమించుడి, అప్పుడు మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించును. అప్పుడు మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉంటారు. కొట్టు చప్పట్ల గట్టిగా. అప్పుడు మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉంటారు. ఎప్పుడు నువ్వు కుమారుడు కుమార్తెగా ఉంటావంటే క్షమించినప్పుడు. సేవ చేస్తూ కూడా నువ్వు క్షమించలేకపోతున్నావు. వాక్యం చదువుతూ కూడా ఇతరులను క్షమించలేకపోతున్నావు. వాక్యం తెలిసి కూడా ఇతరులను క్షమించలేకపోతున్నావు. కొంతమంది నాతో అంటారు, నానిబాబు అన్నాడు, నా ప్రాణం పోయినా ఏమంటారు, నా ప్రాణం పోయినా వాళ్ళ ఇంటికి రాను పాస్టర్ గారు. నేను అమ్మ గృహదర్శనానికి వెళ్దారు రా తల్లే, గృహదర్శనానికి వెళ్దారు రా అమ్మ. వెళ్దారా అంటే అసలు మా ఇంటి పేరేంటో తెలుసా? మా ఇంటి పేరు మీకు తెలుసా? మీకు ప్రాణం పోయినా వాళ్ళకి మాత్రం నేను రానయ్యా. వీడికి అప్పటికి అనారోగ్యం వచ్చేసి ఉంటుంది, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ఉంటాయి, మంచం మీద నుంచి లేలేకపోతుంటాడు, థైరాయిడ్ షుగరు రకరకాల వ్యాధులు లోపలికి వచ్చేసి ఉంటాయి. అయినా ఇతరులు క్షమించలేరు. బిడా, ఈ రాత్రి నువ్వు క్షమించలేకపోవడం ఒక పాపం అని నేను చెప్పను. క్షమించలేకపోవడమే నీ గోడలు బీటలు పడడానికి మొదటి కారణం. నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా క్షమించడం ప్రారంభిస్తావో, హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పు. చచ్చు చప్పట్లు కొడతారు ఏంటి? యేసయ్యకి మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. సౌలు దావీదు ఇద్దరు ఉన్నారు. సౌలును దేవుడు మొదట అభిషేకించాడు, దావీదును దేవుడు అభిషేకించాడు. దావీదు యొక్క అభిషేకమేమో 40 సంవత్సరాలు యెరూషలేములో ఏలేటట్టుగా చేసింది. సౌలేమో యాబేష్గిలాదు గోడకి అనగా తల నరకబడి ఆ దేశమంతటా తిప్పారు తలని. మీరు చదవండి, తల లేదు. సౌలు యొక్క బాడీని భూస్థాపితం చేసేటప్పుడు యాబేష్గిలాదు వాళ్ళకి సౌలు మొండెం దొరికిందే కానీ తల దొరకలేదు. తల ఎత్తుకెళ్ళిపోయారు. మణిబాబు గారు మీరు భలే చెప్తారండి అని అంటే మీరు ఇంటికి వెళ్ళి బాగా ఆ వాక్యం చదవండి. గోడకి తీసుకెళ్ళి తగిలించేశారు, తల లేదు. ఆ సౌలు యొక్క తల పట్టుకొని ఆ శత్రువు యొక్క దేశమంతా తిరిగాడండి. కారణం ఏంటో తెలుసా? దావీదు ఎదురుగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా క్షమించడానికి సౌలు ఇష్టపడలేదు. కానీ దావీదుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. పక్కన వాళ్ళు చెప్పారు, దావీదో ఒక్కసారి వెళ్ళి పొడి చేయ, ఇంతకాలం నేను తరివినోడు, ఇంతకాలం నేను తిట్టునోడు, ఏమన్నాయా ఇంతకాలం నేను దూషించినోడు, అవకాశం వచ్చింది నీకు, ఒకసారిగా నువ్వు వెళ్ళి పొడిచావంటే ఇంకంతే ఫసక్, నీకు ఏ బాధ ఉండదు, నువ్వే రాజు, మామను చంపినోడు నువ్వే కాబట్టి నీకు తిరుగులేదు అని అంటే దావీదు నేరుగా అక్కడికి వెళ్ళి ఆ వస్త్రపు చెంగును మాత్రమే కోసుకొని ఆ నీలబుడ్డిని చేతిలో పట్టుకొని ఆ యొక్క ఈటుని తీసుకొని నేరుగా ఆ కొండకు ఎదురుగా వచ్చి ఒక్క కేకేశాడు, సౌలా సౌలా, నేడు నిన్ను దేవుడు నా చేతికి అప్పగించిన నేను నిన్ను తాకలేదయ్యా, ఎందుకంటే నువ్వు సాక్షాత్తు దేవుని చేత అభిషేకించబడిన వాడని నేను భయపడ్డాను. క్షమించలేని వాడే అనగా అభిషేకించబడిన వాడని దావీదు గుర్తించగలిగాడే. ఈ రాత్రి అభిషేకించబడిన చాలామందిని, నిన్ను అభిషేకించిన దైవజనులు కూడా నువ్వు క్షమించలేకపోతున్నావు. నీకు మారు మనసు గురించి చెప్పిన వారి గురించి కూడా నువ్వు చాలాసార్లు పెడర్థాలు పట్టుకొని అపార్థాలు చేసుకొని అనర్థాలు చేసుకొని పెద్ద ఉపద్రవాన్ని హృదయంలో పెట్టుకొని పాడైపోతున్నావు.
క్షమించలేకపోతే అభిషేకం ఉండదు, క్షమించలేకపోతే దేవుని ప్రేమ ఉండదు, క్షమించలేకపోతే ఆశీర్వాదం ఉండదు, క్షమించలేకపోతే ఆరోగ్యం ఉండదు, క్షమించలేకపోతే ఆ ఇంట్లో సమాధానం ఉండదు, క్షమించలేకపోతే నీ హృదయంలో క్రీస్తు యొక్క స్వారూప్యత ఉండదు. నీ గోడలు బీటలు బారాయి బిడ్డ, నీ ప్రాకారాలు పడిపోయాయి బిడ్డ. ఈ రాత్రి క్షమించలేని స్వభావమే ఆ బీటలు బారడం, ప్రార్థన లేని జీవితమే ప్రాకారాలు కూలిపోవడం. ఈ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నా తిరిగి మరలా నువ్వు క్షమించి నీ శత్రువుని నువ్వు ఈరోజు ప్రేమించే వ్యక్తిగా ఉందువుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా, శత్రువుని క్షమించే వ్యక్తి ఉందువుగాక. శత్రువుని క్షమించు, నువ్వు ఎంతగా దీవించబడతావో చూడు. మళ్ళీ అవకాశం దేవుడి రాత్రి నీకు ఇస్తున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళు చెప్దాం, ఈ రాత్రి నేను ఆశీర్వాదంతో చెప్తా. థ్యాంక్ యూ అన్న. ఈ రాత్రి నా శత్రువుని క్షమించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నేను క్షమిస్తున్నాను. ఐ ఫర్గివ్ దెమ్. ఈ రాత్రి నువ్వు ఎంతగా క్షమించబడతావో అంతగా నువ్వు దీవించబడతావు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు దావీదు దీవించబడి యెరూషలేముకి వెళ్ళాడు. అరణ్యంలో ఉన్న దావీదు అంతఃపురంలోకి వెళ్ళాడు. కానీ సౌలు అంతఃపురంలో నుంచి యాబేష్గిలాదులో అనగా దిక్కులేని వాడిగా చచ్చాడు. అంతఃపురంలో ఉన్నవాడేమో చచ్చాడు, అరణ్యంలో ఉండేవాడేమో అంతఃపురంలోకి వెళ్ళాడు. దీనికి కారణం క్షమించాలి. ప్రార్థనా జీవితం కట్టుకోవడం. ఈ రాత్రి మరలా నీ జీవితంలో ఏది కోల్పోయావో అది కట్టుకోవడానికి దేవుడు నిన్ను ప్రేరేపించి నడిపించునుగాక. దేవుడు మరలా నిన్ను అభిషేకించి తన కొరకై ప్రత్యేకపరచునుగాక. మరలా దేవుడు తన కొరకై నిన్ను గొప్పగా వాడుకొనుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. మూడో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ద్వితీయోపదేశకాండం. కొంచెం కంట్రోల్ చూడండి అన్న. ఇక్కడ బ్యాటరీ అయిపోతే హమ్మింగ్ వస్తుంది, అది రీజన్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి వారిని పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాడైన ఎడారిలో దేవుని ఆదరణ. కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే పాడైన ఎడారి లాంటి జీవితాలు కొన్ని ఉంటాయి. ఆ ఎడారిలో మీరు 2 రోజుల కింద పేపర్లో చూసారా ఎంతమంది చచ్చిపోయారు ఎడారిలో నీళ్లు దొరకకుండా? రాజస్థాన్ ఎడారిలో 48 మంది చచ్చిపోయారు. ఎప్పుడో కాదండి, మొన్నే సరిగ్గా 3 రోజుల కిందట వాళ్ళు చచ్చిపోయి చాలా కాలమైంది. వాళ్ళు నీళ్ళు దొరకలేదు, దాహంతో అలమటించి ఎడారిలో 48 మంది రాజస్థాన్లో చచ్చిపోయారండి. దేశమంతా అల్లడిల్లిపోయారు. ఈవెన్ నేను కూడా చూసి ఆశ్చర్యపోయాను. ఈ రోజుల్లో లేదు నీళ్ళు లేకుండా చచ్చిపోవడం ఏంది? దిక్చూచి ఉంది, క్యాంపస్ ఉంది, తర్వాత శాటిలైట్స్ ఉన్నాయి, తర్వాత సెల్ ఫోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తాగడానికి ఏం లేదు వాళ్ళకి. ఎడారిలో నీళ్లు లేవు. అప్పుడు అనిపించింది నాకు, ఓహో ఎడారి జీవితం అంత భయంకరమైందా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? ఎడారిలో నేను వారిని పరామర్శించి ఆదరించి కనుగొని కనుపాప వలె వారిని నేను కాపాడుతాను. ఈ రాత్రి చాలా జీవితాలు ఎడారిలో కొటిమిట్లాడుతున్నాయి. ఎక్కడ గమ్యంకి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎక్కడ దాహం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు, ఏది జీవజలపు ఓటు అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళితే క్షేమం కలుగుతుందో అర్థం కావట్లేదు. ఎడారిలో ఉన్న జీవితాల పట్ల ఈ రాత్రి యేసయ్య ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీలేనన్నా. ఎడారిలో ఉన్న జీవితాల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీకు అర్థమైనట్టు చెప్తాను నేను. థ్యాంక్ యూ అన్నా. మీకు అర్థమైనట్టు చెప్తాను నేను. ఒక రోజున రాజస్థాన్కి మీటింగ్స్కి వెళ్ళాను నేను, పరిశుద్ధాత్మ దేవుడు. రాజస్థాన్లో 7 రోజులు మీటింగ్స్ అయిపోయాయి. తిరిగి నేను రాజస్థాన్లో మీటింగ్స్ చూసుకొని కోటా జంక్షన్కి వచ్చి, కోటా జంక్షన్ అంటారు అక్కడ, సెంట్రల్ వ్యూ పాయింట్ రాజస్థాన్లో. కోటా జంక్షన్లో నేను వచ్చి, కోటా జంక్షన్ నుంచి నేను తాజ్మహల్ ఉన్నటువంటి ఆగ్రాకు రావాలి. ఢిల్లీ నుంచి ఆగ్రాకు రావాలి. ఆగ్రాలో నాకు మీటింగ్స్ ఉన్నాయి. ఈ లోపల నేను పరిశుద్ధాత్మయుడు ఇద్దరం కలిసి, నాతో పాటు ఒక 3 సేవకులు ఉన్నారు, వాళ్ళతో పాటు తీసుకొని నేను వస్తున్నాను. నేను నాయకుడిగా రాత్రి వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చాడు.
ఆయన పేరు ఎడ్విన్ బిలాల్. ఎడ్విన్ బిలాల్. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి ఎడ్విన్ బిలాల్ అని కొట్టంటే వస్తారు. ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక కూతురు, 2 ఆడపిల్లలు, ఒక కొడుకు. ఆయన ఆ రోజు నా మీటింగ్కి వచ్చాడు. ఆ మీటింగ్ ఇలాగనే నార్త్ ఇండియాలో మీటింగ్స్లో వాక్యం చెప్తున్నాను. ఉన్నట్టుగుండి మీలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారి కోసం నేను ప్రార్థన చేస్తాను, మీ కుడి హస్తాన్ని మీ వ్యాధి ఉన్న ప్రదేశాలలో ఉంచండి అని చెప్పాను. స్వస్థత ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. అందరూ చేతులు పట్టుకొని ఉన్నారు. ఈ లోపల వాళ్ళ కుమార్తె బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఆ అమ్మాయి పేరు ఫ్రాంక్లిన్. ఆ అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి, షల్ ఐ గివ్ ద విట్నెస్, నేను ఒక అద్భుతమైన సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను అంటుంది. వెంటనే కరుణర్ వెంటనే మైక్ ఇచ్చి, ఏంటమ్మా సాక్ష్యం అని అంటే, ఏం లేదు, ఈరోజు దైవజనులు మణిబాబు గారు ప్రార్థన చేస్తుంటే ఒక అద్భుతమైన వెలుగు నా చెవి దగ్గరకు వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచింది. ఎందుకంటే నా మెదడులో నుంచి ఒక నరం కట్టయి నా చెవి గుండా ప్రవేశించి చీము రావడం ప్రారంభించేది. దాదాపు 10 సంవత్సరాలుగా చీము నా చెవిలోంచి కంటిన్యూగా వస్తూ ఉండేది. నేను నిమ్స్ హాస్పిటల్లో చూపించాను, ఢిల్లీ నిమ్స్లో చూపించాను, నాకు బాగా కాలేదు. కానీ ఈ రాత్రి నేను విశ్వసించి ఎక్కడైతే నా చెవి దగ్గర చీము వస్తుందో అక్కడ నా కుడి హస్తాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని వెలుగు నన్ను తాకింది, నాకు ఇప్పుడు స్వస్థత కలిగింది, చీము ఆగిపోయిందని ఆ అమ్మాయి స్పష్టంగా సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లైవ్ వెళ్తూ ఉంది. ఈ లోపల ఒక వ్యక్తి చెప్తున్నాడు, అమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎందుకంటే నీ చీము ఆగిపోవడం ఏమాత్రం సాధ్యపడిన విషయం. 10 సంవత్సరాలుగా వస్తున్న చీము ఒక్క సెకండ్లో ఎలా ఆగిపోతుంది? ఇవన్నీ అభూత కల్పనలు కదా అని మాట్లాడుతున్నాడు. ఈ లోపల ఇంకొక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు. సాక్ష్యాలన్నీ అయిపోతున్నాయి. చివరిలో నేను ఇంకా మీలో ఎవరైనా కఠినపరచబడిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తానన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన అంతా అయిపోయింది. తిరిగి మరలా నేను అపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. అపార్ట్మెంట్కి వెళ్ళే సమయంలో ఏ వ్యక్తి అయితే ఆ మీటింగ్లో నన్ను డిస్టర్బ్ చేసి అరిచాడో ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అయ్యా ఒక సాక్ష్యం నీతో చెప్పాలి. ఏంటంటే నాకు ఒక లిఫోమా అనే గడ్డ నాకు ఉండేది. లిఫోమా అనే గడ్డ ఉండేది. ఆ గడ్డ వల్ల నేను కూర్చోలేను, నిలబడలేను. కానీ నేను ఎప్పుడైతే గట్టిగా అరిచి ఆ అమ్మాయిని గదమాయించి మాట్లాడానో మీరు చివరిలో కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. అసలు నాకేం జరుగుతుందో చూద్దామని నేను ఆ లిఫోమా గడ్డ దగ్గర నా కుడి హస్తం పెట్టుకున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ గడ్డ మళ్ళీ నాకు కనపడలేదన్నాడు. హూరా లాబా రీఖా రాధా రా లాబా. ఎడారిలో ఉన్న జీవితాలు ఇలాగనే ఉంటాయి. ఈ రాత్రి చాలామంది ఎడారి లాంటి అనుభవాలలో ఇక్కడ ఉన్నారు. డాక్టర్లు నీ గురించి ఎన్ని రిపోర్ట్స్ చెప్పినా, డాక్టర్ల స్కానింగ్లు ఎన్ని రిపోర్ట్స్ నీ గురించి చెప్పినా, ఒకవేళ ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఎన్ని నీ గురించి చెప్పినా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రతి రిపోర్ట్స్ని తిరిగి మళ్ళీ డస్ట్బిన్లో వేసేయబోతున్నాడు. ఏ డాక్టర్లు నీ గురించి చెడ్డగా మాట్లాడారో, ఏ డాక్టర్లు నీ గురించి చెడుగా చెప్పారో, ఇప్పుడు వారి కన్నుల ఎదుట నా దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు. 100 ఏళ్ల ఆయుష్ నీకు మరలా ఇవ్వబోతున్నాడు. దేవుడు మరలా నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఎక్కడ నీకు గర్భఫలం లేదన్నారో దేవుడు నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఎక్కడ నీ జీవితంలో అద్భుతం జరగదన్నాడో దేవుడు అక్కడ అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఎక్కడ నీ జీవితంలో ఆపరేషన్ చేయాలన్నారో నీ ఆపరేషన్ ఆగిపోవడం ప్రారంభించబడిపోతుంది. ఎక్కడ నీ జీవితంలో ఇక చేదైనటువంటి పరిస్థితులు జరుగుతాయన్నారో దేవుడు ఈ రాత్రి మధురంగా చేయబోతున్నాడు. భయపడుకో. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎడారిలో ఉన్న వారిని పరామర్శించి ఆదరించి కనుగొని కనుపాప వలె వారిని కాపాడి గమ్యము చేర్చగలిగిన దేవుడు. కొట్టు చప్పట్ల గట్టిగా, గమ్యము చేర్చగలిగిన దేవుడు. ఇశ్రాయేలు ఎడారిలో ఉన్నప్పుడు ఐగుప్తులు అనుకున్నారట, మిగిలిన ఐగుప్తులు ఇక ఎడారిలో ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతారు, ఇంకొక్కరు కూడా గమ్యం చేరలేరు అనుకున్నారు. కానీ ఎడారిలోనే దేవుడు మేఘస్తంభాన్ని పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎడారిలోనే దేవుడు మేఘస్తంభాన్ని పంపించాడు. ఎడారిలోనే రాత్రిపూట వారికి అగ్నిస్తంభాన్ని పంపించాడు. ఎడారిలోనే వారికి నీటి ఊటలు పుట్టించాడు. ఎడారిలోనే వారికి అనగా ఆకాశంలో నుంచి మన్నాను కురిపించాడు. ఎడారిలోనే వారికి పూరెలను పంపించాడు. ఎడారిలోనే వారికి సమృద్ధినిచ్చాడు. వారి వస్త్రాలు పాతకెళ్ళలేదు, చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళు వాయలేదు.
ఆ రోజు ఐగుప్తు దేశంలో అనగా నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఏ రీతిగా అయితే వారు బట్టలు వేసుకొని బయటకు వచ్చారో అదే బట్టలు సువాసన కలిగి పాలు తేళ్లు ప్రవహించే కానానికి వెళ్ళేంత వరకు ఒక్కరు బట్టలు కూడా మాయలేదండి. కొట్టు చప్పట్ల గట్టిగా. ఒక్కరు బట్టలు కూడా పాత గెలలేదు. ఒక్కరు కూడా ఎక్కడ కూడా బట్టలు ఉతకలేదు. ఎక్కడ కూడా బట్టలు ఆరబెట్టుకోలేదు. ఇది సత్యము. నా దేవుడు ఎడారిలో వారిని ఆదరించి పరామర్శించి కనుగొని వారిని పోషించినంతగా ఎవరిని పోషించలేదు బిడ్డ. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనాంగానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఏ దేవుడు సమీపంగా లేడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు బిడ్డ. ఎడారిలో ఉన్నామనుకుంటున్నావు, ఈ ఎడారిలోనే దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కై కూర్చుబా ஒரு மாதிரி சொல்லுங்கబ్బా. కై కూర్చుంటే చెయ్యి ఎట్టించి, ఎడారిలో ఉన్న నా జీవితంలో మరీ దారుణం ఉన్న వీళ్ళ ఎడారిలో ఉన్న నా జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. చేయించి చెప్పను. సీరియస్ చెప్తున్నా. మీరు ఎప్పుడైతే అలా చెప్తారో నోటితో మీరు ఏది పలుకుతారో అది నెరవేరుతుంది. చెప్పండి. అరణ్యంలో ఉన్న ఎడారిలో ఉన్న నా జీవితంలో ఈ రాత్రి అద్భుతం జరుగుతుంది. ఆమేన్. 4వది చాలా ప్రాముఖ్యమైనది. అందరూ ఒకసారి బైబిల్ తీయండి. థ్యాంక్ యూ జీసస్. అందరూ ఒకసారి యెషయా గ్రంథం యెషయా గ్రంథం 44 26వ వచనం. నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును. యెరూషలేము నివాస స్థలమగునని యూదా నగర్ల గురించి ఆయన కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడును నేనే. ఆమేన్. ఈ రాత్రి దేవుడు పాడైన స్థలాలను బాగు చేసే దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటిదేమో పాడైన గుడారాలను బాగు చేసే దేవుడు. రెండవదేమో ఏదంటే పాడైన గోడలను బాగు చేసే దేవుడు రెండవదిగా. మూడవది ఏమో పాడైన ఎడారిలో కనుగొని ఆదరించి పరామర్శించి కాపాడే దేవుడు. నాలుగవదిగా పాడైన స్థలాలను బాగు చేసే దేవుడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా చెప్దాం. ఒకరోజు నేను వాక్యం చెప్పడానికి శ్రీకాకుళం వెళ్ళా. శ్రీకాకుళం వెళ్తే ఆ శ్రీకాకుళంలో ఆటవికుల మధ్యలో వాక్యం చెప్పడానికి తీసుకెళ్లారు. ఉదయం నేను శ్రీకాకుళం దిగిన నేను సాయంత్రం వరకు ఆ కొండల్లో దెంపల్లో నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక దారి పొడుక్కి ఎటు చూసిన అడవి, భయంకరమైన అడవి, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల మధ్యలో దారే కనబడడం లేదు. నన్ను మెల్లగా నడిపించుకొని తీసుకొని ఆ కొండలు గుట్టలు దాటుకుంటూ తీసుకెళ్లారు. సాయంత్రం వెళ్ళి ఆ గూడెం చేరుకున్నాను నేను. అక్కడ కరెంట్ లేదు, మనుషులు మనలాగా లేరు, భయంకరంగా విప్పసారా దాగి అటు ఇటు తూలుతూ తిరుగుతున్నారు. ఇక ఆ ప్రాంతం అంతా కటికి చీకటిగా ఉంది. అక్కడక్కడ ఆ వీధుల్లో ఆ కాగడాలు, కర్రలకి దారాలు కట్టి కర్రలకి ఆ బట్టలు జుట్టి కాగడాలు అక్కడక్కడక్కడ పెట్టున్నారు. ఆ కాగడాలు వెలుతురులోనే అటు ఇటు గూడెంలో ఉండే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆ రాత్రి ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారంటే ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు దగ్గర పెద్ద అరుగు ఉంది, మట్టి తిన్నే అరుగు. ఆ మట్టి తిన్న అరుగు మీద నిలబడి వాక్యం చెప్పమన్నారు. నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళి చూసి చాలా బాధపడ్డాను. ఏంటి ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నేను ఇక్కడ వీళ్ళకి ఎలా చెప్పగలుగుతాను, ఏం చెప్తానని అనుకొని ఆ రాత్రి వాక్యం చెప్పాను. ఒక్కరికి వాళ్ళ భాష నాకు అర్థం కాల, నా భాష వాళ్ళకి అర్థం కాల. నేనేం చెప్తున్నానో వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు. ఆ రాత్రి చాలా బాధేసింది. ప్రార్థన అంతా అయిపోయింది, ఒక్కరు కూడా దేవుని గురించి వినలేదు. చాలా విచారంతో బాధతో వెళ్ళి ఆ చెట్టు కింద ఒక మంచం వేస్తుంటే ఆ మంచం కింద వెళ్ళి ఆ మంచం మీద వెళ్ళి పడుకున్నాను. నేను తాళ్ళ మంచం మీద, ఆ నులక మంచం మీద పడుకున్నాను. కొద్దిసేపటికి ఇద్దరు ఆ గూడెం నాయకులు వచ్చి, అయ్యా ఏదైనా తింటావా అని అన్నారు. ఏముంది బాబు అన్నా. ఏమన్నారు? ఊసుళ్ళు, అంతేనా? ఊసుళ్ళు తిన్నాయ్యా అన్నారు. ఊసుళ్ళు తెలుసా మీకు? అవి కూడా తెలియదులే మీకు. మీరు అమెరికా నుంచి వచ్చారు, మీకు అవి కూడా తెలియదు. మీరు అమెరికా నుంచి వచ్చారు, మీకు తెలియదులే.
ఆ ఉసుళ్ళు ఒక టేకాకులు తీసుకొని నా దగ్గర తీసుకొచ్చాడు. ఆ ఉసుళ్ళకి రెక్కలు అలాగనే ఉన్నాయి. ఆ మరిగిపోయిన నూనెలో ఏచినట్టుకున్నారు వాటిని. దుర్గంధమైన వాసన వస్తున్నాయి. ఆ టేకాకులు అవి చూడగానే నాకు అమాంతంగా వాంతికి వచ్చేసింది. వెంటనే చూసి నేను ఏందయ్యా అంటే, ఈ ఉసుళ్ళు అంటారు అయ్యా తిని మంచిది, కళ్ళకి మంచిది అన్నారు. కళ్ళకత్త దేవుడు ఎరుగురా నాయన, నాకు ఈ పురుగులు వద్దన్నా. ఇంకేమున్నాయనంటే, అయ్యా ఇక్కడ అడవి పంది ఉంది, అడవి పందిని కాల్చుకొచ్చాం, అది తింటావా అన్నారు. నీకు దండం పెడతానరా నాయన, నాకు వద్దురా. కొద్దిసేపటికి ఒక ఇద్దరు వచ్చారు. అయ్యా మణిబాబు గారు, అడవి జంగుబిల్లు పట్టుకొచ్చాం మేము, ఆ జంగుబిల్లిని నోట్లో కర్ర పెట్టి నిప్పుల్లో కాలుస్తున్నారు నా కళ్ళ ముందు, దాన్ని ఉడకబెట్టి మీకు ఇస్తామయ్యా తినండి, ఉపసానికి మంచిది అన్నారు. ఒరేయ్, నేను సావనన్నా చచ్చిపోతా, ఈ ఊరి నుంచి ఎట్టుపోవాలో నాకు అర్థం కావట్లేదు, దారి కనపడడం లేదు, పిల్లి కూరొద్దు, పంది కూరొద్దు, అసలు నాకు ఏమొద్దురా, ఈ పిల్లి కూడా నాకు వద్దు, అసలు నా మనసు బాగలేదు నాకు అని అంటే, ఆ చచ్చిపోయిన తల దగ్గర నీళ్లు పెట్టినట్టుగా ఆ సొరకాయ బుర్రలో నీళ్లు పెట్టి నా తల దగ్గర పెట్టి వెళ్ళిపోయారు. ఆ రాత్రి నేను కాలు కింద పెట్టుంటే ఒట్టు నక్కొక్క ఎత్తుకెళ్ళిపోతుందని కాలు కూడా కింద పెట్టలే, మేలుకొనే ఉన్నా. అశోకర్, యథార్థంగా జరిగిన సంఘటన ఇది. రాత్రి చాలా ఏడుస్తూ కూర్చొని ఉన్నా, ప్రభు నన్ను ఎందుకు ఈ ఊరు పంపించావు, ఇక్కడ నా భాష వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ భాష నాకు తెలియట్లేదు, నేనేం చేయాలి ప్రభువా అని అంటే నాకేం ఆన్సర్ రాలేదు. ఉదయాన్నే ఒక చిన్న కుర్రోని పిలిచాను. వాడు వెల్లంబులు ధరించుకొని వచ్చాడు. వెల్లంబులు ధరించుకొని ఆ గూడె నాయకుడు ఉంటాడు, నాయకుడు కొడుకు, వాడు వచ్చాడు. ఏమింది అని అన్నాడు. ఏమి లేదురా నాయన, ఆ ఎదురుగా ఆ యొక్క గుట్ట ఉందే, ఆ గుట్ట మీద తీసుకెళ్ళాను అన్న. ఆ గుట్ట మీద తీసుకెళ్ళాడు, ఆడు వదిలిపెట్టాడు. సాయంత్రం రాబో అన్న, సైకిల్ చేసి చెప్పా, సాయంత్రం రాబో అన్న. వాడు వెల్లంబులు ధరించుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చాడు. 9 గంటల సేపు ఆ రోజున ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఈరోజు తిరిగి వెళ్ళి బిడ్డ, వాళ్ళ భాషలో నన్ను వాక్యం చెప్తావు అన్నాడు. వాళ్ళ భాషలో నన్ను వాక్యం చెప్తావు తిరిగి వెళ్ళి అన్నాడు. వాళ్ళ భాషలోనే నువ్వు వాక్యం చెప్తావు తిరిగి వెళ్ళి అన్నాడు. ఇక ఆనందంగానే లేడి పిల్ల ఎగురుకుంటూ ఆ దెంప మీద నుంచి వచ్చాను. కిందకి రాగానే బాత్రూమ్ లేవు, దడి. ఏందన్నా ఇలా దడి కూడా తెలీదా మీకు? దడి అంటే 4 పక్కల తడుకులు, ఆ తడుకుల మధ్యలో చిన్న రాయి ఒకటి ఉంటుంది. ఆ రాయి మీద నేలతొట్టులో నీళ్ళు తీసి పోసుకోవాలి. ఆ నేలతట్టులో నేలతట్టు పక్కన రాయి ఉంది, ఆ రాయి మీద కూర్చొని ఆ డబ్బాతో నీళ్ళు తీసుకొని నా ఒంటి మీద పోసుకొని వెంటనే బట్టలు మార్చుకొని నేరుగా వచ్చాను. వాళ్ళ ఊరు ఆచార ప్రకారంగా పెద్ద నెమిలికలు తీసుకొచ్చి నా తలకి తగిలిచ్చారు. పెద్ద నెమిలికలు గౌను, జిమ్మీ పావుడ తొలగించారు. ఈ పక్కన కొమ్ములి కిరీటిని తీసుకొచ్చి నా తల మీద పెట్టారు. నన్ను ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు తప్పట్లు తాళాలతో. నేను అనుకున్నాను, ఒకవేళ ఈ ఊరు గ్రామదేవతకు బలిచ్చేస్తారేమో నన్ను. ఇక అయిపోయింది నా బతుకు ఇంకా, ఎందుకంటే నేను ఇంకేమైపోతానేమో అనుకున్నాను నేను. వాళ్ళు ఆనందంగా తీసుకొని వచ్చి ఆ ఊరు అరుగు మీద నిలబెట్టారు. వాక్యం చెప్పడం ప్రారంభిస్తున్నాను, వాక్యం చెప్తున్నాను. ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యకి దిగి వచ్చాడు. అబ్నే తాను మల్కి మావో కోయి కిదరే, యేసు మస్సు మే మర్ఘు మే ఆయో గరే, జన్నో మే ఉఠేమో జాయో గరే, యేసు మే జార్ మే మర్ఘో ఆతారే. వారి భాషలో సువార్త చెప్పగా 200 మంది ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ భాషలో ఆ రాత్రి నేను పాడబాడా. అబ్నే తాను మల్కే మావు కోయి కీతో కోని రే, ఓహో అబ్నే తాను మల్కే మావు కోయి కీతో కోని రే, యేసు ఆపమనలేదు, మిమ్మల్ని ఆపమని చెప్పలేదే. అప్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే, యేసు దేవో ఎక్లో సే ఆవి కామో కీదో రే, అప్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే, యేసు దేవో ఎక్లో సే ఆవి కామో కీదో రే, తో ఎక్లో సతే సర్ సతే రో దేవ్ సర్ మల్కే రో దేవ్ సర్ యాగో రే, తో ఎక్లో సతే సర్ సతే రో దేవ్ సర్ మల్కే రో దేవ్ సర్ యాగో రే. ఇప్పుడు బీట్ రెడీ చేసుకో, కొంచెం ఎక్కువ పెట్టినా పక్కన వెళ్తానండి.
అది బిర్యానీ అయిందంట నాయన తినేద్దరు వెళ్ళి. మూడో రోజు ఆఖరి రోజు కూటం. నేను మళ్ళీ బయలుదేరి తిరుపతి వెళ్ళాలా. తిరుపతిలో రేపు మళ్ళీ మీటింగ్ ఉంది నాకు. చెప్పండి, పక్కన చెప్పండి. ఎవరు నాయన లాస్ట్లో ఆశీర్వాదన్న మే మే అమ్మ తల్లి పిల్లకాయలు ఉండేది భయపడతారు. పక్కన తనండి. నిద్రపోతున్నారు మీరు. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే, ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే, యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే బుటోగరే, యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే బుటోగరే, యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే బుటోగరే, సదే సారే సదే రోజే సారే సదే రోజే సారే జాగో ఓరే तो इकलो सदे सारे रोजे सारे जागो रे रे. ఇప్పుడని అనండి ఆయన, అనండి ఒకసారి. మీరు ఇప్పుడు ఎట్ట నవ్వుతున్నారే, క్లోజప్ పొళ్ళు వేసుకొని. డాక్టరేట్ చదివిన నేను ఆ నెమలికలు డ్రెస్ వేసుకొని తలకు కొమ్ములి కిరీటం పెట్టుకొని తెలుగు రాని ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పడం అంటే నువ్వు అనుకున్నంత ఆషామాష కాదు బిడ్డ. ఎవరైతే క్రీస్తుని స్పష్టంగా చూడగలుగుతారో వారు మాత్రమే క్రీస్తుని గురించి మాట్లాడగలుగుతారు. వారి మధ్యలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మొదటి రోజు నేను ఆహారం తినలేదు. ఏ విధం చేతన వాళ్ళని ప్రభు కొరకు సంపాదించాలి. ఉజ్జుకు దాడే బల్లేనే చల్లే జారే సంద్రేపే, చప్పట్లైనా కొట్టండి చేతులు ఉంటే అందరూ, చప్పట్లైనా కొట్టండి ఇంకా గట్టిగా. ఉజ్జుకు దాడే బల్లేనే చల్లే జారే సంద్రేపే, ఉజ్జుకు దాడే బల్లేనే చల్లే జారే సంద్రేపే, యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే బుటోగరే, ఆఖరిసారైనా అనండి. మీరెంత మొండోలో నేను అంత మొండోడిని, అర్థమైందా? మీరంటే మీరు భోజనాన్ని పంపిస్తా అనండి ఒకసారి గట్టిగా. అన్న మీరన్నా అనండి అన్న. వీళ్ళని భయపెడుతున్నారా? వీళ్ళు భయపెడుతున్నారు నన్ను. మళ్ళీ ఈ వరిగుంట దగ్గర పోకుండా అక్కడ ఆ చెరువులో ఉన్న దెయ్యాల్లా కనపడుతున్నారు నాకు ఎళ్ళకెళ్ళు. మీరని అనండి. పోనీ మీరన్నానండి అమ్మ. మీరు అంకుల్, మీరు అంకుల్, మీరు మీ వైపున ఈ వైపున ఉన్నారు, ఈ వైపున కదా అనండి ఒకసారి.
ఒక్కొక్కరు ఒక్కొక్క సిగ్గర అయిపోయారండి. నేను రాకముందుగా పాడుతున్నారు ఒక్కొక్కరు, ఎంత ఆనందంగా అంత ఆనందపడుతున్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళి శ్రీకాకుళం వదిలితే అప్పుడు తెలుస్తుంది మీకు. అందినటుంటేనే బాలేనే, చప్పట్లు నీరసం వచ్చేసింది. అందినటుంటేనే బాలేనే చీపన చోకి దోరే, అందినటుంటేనే బాలేనే చీపన చోకి దోరే, ఏ కూరు మోయే కూరే శోభనే దోరే, ఆరున శోభన శోభనే అంకుర సిద్ధి దోరే, రాజన శోభనే యేసు దేవో ఆవోరే, ఆరు కన దోరే ఇప్పుడనండి అమ్మా, ఎవరో భయపెట్టండి. నేను ఆంధ్రాకి వచ్చి ఆ పాటను తెలుగులో రాసుకున్నా. తెలుగులో పాడదామా? పాడదాం చెప్పండి. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు యేసు చేశాడు, మంచి పని చేశాడు, యేసు చేశాడు, మంచి పని ఈ మధ్య ఆడవాళ్ళు ఎందుకు ఫ్రీ బస్ ఎక్కి వెళ్తున్నారంటే మగవాళ్ళకి సీట్లు లేవు. ఒకప్పుడు వినుకోవడానికి నేను కూర్చొని వచ్చేవాడిని, ఎంతో హ్యాపీగా కూర్చొని వచ్చేవాడిని. ఈ ఫ్రీ పాస్ల వల్ల నాకు వచ్చిన కర్మ ఏంటంటే, నా పక్కన ఒక ముస్లాం కూర్చొనింది. ఎండకు బతుకుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళావా అన్న, సీట్ లేదు నాకు, నిల్చుకొని బార్ పట్టుకొని నిల్చున్నా. యథార్థం. ఎక్కడికి వెళ్ళావనంటే, నేనా ఏం చెప్పవా, ఎక్కడికి పోయావు చెప్పవా అన్న. నేను ఉదయాన్ని పోయాను నాయన, నేను ఉలువపాడులో వెళ్ళి మామిడికాయలు కొనుక్కున్నా, సింగరాయకొండలో మధ్యాహ్నం భోంచేసిన, ఒంగోలులో నేను అటు ఇటు తిరుక్కొని అబ్బాయికి చెప్పులు కొనుక్కొని నేను బస్ ఎక్కి వినుకొండ పోతున్నా అన్న. తాత ఉన్నాడా అన్న. లేడు నాయనా అనింది. ఎందుకుంటాడమ్మా ఈ ఘోరాలు నేరాలు చూడకుండా? ఆయన పోయాడు, ఆ మహానుభావుడు ముందుకు పోయాడు. 60 ఏళ్ళ వయసులో ఉలవపాడికి వెళ్ళి మామిడికాయలు కొనుక్కొని సింగరాయకొండలో హోటల్లో ఆ యొక్క కాకా హోటల్ దగ్గర భోంచేసుకున్నట్టు చేసుకున్నట్టు ముసిలిది పల్లి వెలుగెక్కి ఒంగోలులో దిగి బిడ్డలకు చెప్పులు కొనుక్కొని మళ్ళీ వినుకొండ బస్ ఎక్కి నాతో ప్రయాణం చేస్తున్నది. నేను అనుకున్నాను, ఓహో, అందుకే ఎప్పుడు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళతో తగాదా వేసుకోకూడదండి. నిజంగా చెప్తాడు, తగాదా వేసుకోకూడదు. ఎంత మౌనంగా ఉంటే అంత నీకు మంచిది. ఎందుకంటే అప్పట్లో ఛార్జీ ఉంటే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అప్పట్లో ఛార్జీ ఉంటే వెళ్ళేవాళ్ళు, ఆధార్ కార్డు ఉంటే వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఇక్కడ చివరికి రాయబడిన మాట ఏంటంటే, ఎక్కడ చదివాను నేను? పాడి అక్కడ ఏం చదివాం మనం ఇప్పుడు? పాడైన స్థలాలను బాగు చేసే దేవుడు. ఈ రాత్రి నా దేవుడు ఎవరంటే పాడైన స్థలాలు బాగు చేసే దేవుడు. ఏ ఊర్లోకైతే నేను అక్కడ శ్రీకాకుళం వెళ్ళానో ఆ ఊర్లో దాదాపు 200 మంది మారు మనసు పొంది యేసయ్యను నమ్ముకున్నారు. బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు,
నీ జీవితాల్లో కొన్ని పాడైన హృదయాలు, కొన్ని పాడైన జీవితాలు, కొన్ని పాడైన ఆలోచనలు నీలో ఉన్నాయి. వాటిని చెరపట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని చేతికి ఇవ్వాలి. వాటిని చెరపట్టి దేవుని చేతికి ఇవ్వాలి. నీ జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని, సమృద్ధి అయిన దీవెన చూడాలంటే పాడైన స్థలాలు బాగు చేసే దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడని విశ్వసించాలి. అందుకే విశ్వసించేవాడు కలవరపడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నీ హృదయంలో ఎవరున్నారు ఎక్కువ శాతం? దేవుని వాక్యం ఉందా, లోకం ఉందా, లేక పాపం నీలో ఉందా? అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అనగా లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. వాటి వల్లే నీ పాడైన స్థలాలు అలాగ మిగిలిపోయినాయి బిడ్డ. శరీరాశ వల్లనే జీవితం పాడైపోయింది. సంసోను అంతగా పాడైపోవడానికి కారణం ఏంటంటే శరీరాశ. ఆ నేత్రాశ వల్లనే గెహజీ జీవితం అంతా కూడా హిమము కంటే ఘోరమైన కుష్టు కలిగి వెళ్ళిపోయాడు. ఆ జీవపడమ్మ వల్లనే హవ్వ ఆ తినద్దన్నటువంటి ఆ మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్షఫలాన్ని తిని ఏదైనా తోటల నుంచి వెలివేయబడింది. నీకు అర్థమవుతుందా బిడ్డ? నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మం ఎంత భయంకరమైనవో. పాడైన నీ జీవితాన్ని ఈరోజు తిరిగి బాగు చేయాలని యేసు ప్రభు ఆలోచన చేస్తుంటే ఇంకా నీలో నేత్రాశ చావట్లేదు. నేత్రాశ అంటే అవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలని. కానీ ఎప్పుడైనా నాకు యేసయ్య కావాలని కోరుకున్నావా? యేసయ్య నాకు మారు మనసు కావాలి, యేసయ్య నాకు బాప్తీసం కావాలి, నేను పోగొట్టుకున్నటువంటి రక్షణ మరలా నాకు దయచేయి. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు బిడ్డ. యేసుక్రీస్తు ప్రభు ఎంత త్వరగా రాబోతున్నాడంటే అంత త్వరగా భూమి మీదకి రాబోతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అనగా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం రాయబడింది, ప్రియులారా ఒక్క సంగతి మర్చిపోకుడి, అది ఏమనగా మనము దేవుని పిల్లలమై ఉండి మనం ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన పోలి ఉందమని ఎరుగుదమని రాయబడింది. ఈ రాత్రి యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు యేసయ్య ఎలా ఉంటాడో అలాగనే ఇక్కడ ఉండే వాళ్ళు మారిపోదురుగాక. ఆమేన్. యేసయ్యలాగా ఎవరైతే ఉండరో వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. నేను మరలా చెప్తున్నాను, రెప్పపాటులో మార్చబడుతున్నని దేవుని వాక్యం చెప్తుంది. రెప్పపాటలు అంటే స్పిట్ ఆఫ్ సెకండ్. ఒక్క సెకండ్లో మారగలిగినంత పరిశుద్ధత నీలో ఉందా? సేవకులైన మాకే గడగడగడ వణుకొస్తుంటుంది. ఒక రెప్పపాటులో మారకపోతే మన పరిస్థితి ఏంది నాయన? ఏంది పరీక్ష? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు నుండి మృతులైన వారందరూ ధన్యులని. అంటే ఈ బాధలంతా వద్దు నాయన, నేను ముందుగా కానీ చనిపోతే, నీ రాకడకు ముందు చనిపోతే నాకే బాధ లేదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు కడబుర ధ్వని మోగగానే ఒక్కసారిగా మొదట సమాధిలోంచి పైకి వారు లేపడతారు. అప్పుడు మృతులు మొదట ఆయన ఎదుర్కొంటారు. ఆ మీదట సజీవులైన మనము ఆయన ఎదుర్కొంటాం. మృతులకు మొదట లేస్తారు. నేను మొదట లేచే గుంపులో ఉంటానయ్యా నేను, కాబట్టి మరణం నాకు ఆశీర్వాదం అని అపోస్తలుడైన పౌలు కోరుకున్నాడు. ఈ రాత్రి నువ్వు కోరుకోవాల్సిన రక్షణ కోరుకోవాలి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. నేను రోజున ఫిలిపియన్స్లో మయన్మార్లో 6.7 రెక్టార్ స్కేల్ మీద సిస్మోగ్రాఫిక్ మీద భూకంపం వచ్చింది. ఫిలిప్పీన్స్లో 8.2 ఒక రెక్టార్ స్కేల్ మీద సిస్మోగ్రాఫ్ మీద గొప్ప భూకంపం కలిగింది. కళ్ళతో అందరం చూసాము. మయన్మార్లో ఈరోజు సాయంత్రం 7:40 పెద్ద పర్వతంలో అగ్నిపర్వతం బద్దలైపోయింది. ఆ లావా కిందకు పరిగెడుతుంటే ప్రజలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని పరిగెడుతున్నారు. మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం బిడ్డ. ఈ పెదకొండ పాలన సురక్షితంగా ఉన్నాం అనుకుంటున్నావేమో. లేదు. భూమి ఒక్కసారి కుదిపిందో ఇక నువ్వు లేవు, నేను లేను. సునామీ ఒక్కసారి వచ్చిందో ఊళ్ళు కొట్టుకెళ్ళిపోయాయి. తమిళనాడు నుంచి వైజాగ్ వరకు, తమిళనాడు నుంచి ఇప్పటిదాకా తెలియదు. 2000 సంవత్సరం జనవరి 26వ తేదీ వరకు ఏ ఒక్కరికి తెలియదు సునామీ అని. ఎప్పుడో 100 ఏళ్ల క్రిందట వచ్చిందంట సునామీ. మరలా సునామీ రాబోతుంది, మరలా భూకంపాలు రాబోతున్నాయి. దేశం మీదకు దేశం లేపబడుతుంది, రాజ్యాల మీదకు రాజ్యాలు లేపబడుతున్నాయి, మనుషుల మీదకు మనుషులు లేపబడుతున్నారు. యుగాంతము దగ్గరగా ఉన్నది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడ ఎవరి కోసం అంటే పాడైన స్థలాలు ఎవరైతే ఈ రాత్రి బాగు చేసుకుని క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు ఈ రాత్రి రాకడలో ఎత్తబడతారు. కొట్టు చప్పట్ల గట్టిగా. వారు ఈ రాత్రి క్రీస్తు స్వారూప్యం కలిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖాంతరంలోకి వెళ్తారు.
ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు, నీవు పరిశుద్ధుడై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిపోయిన వ్యక్తివైనా, కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిన దాన్ని తింటూ బతుకుతూ చస్తూ బతుకుతూ ఉన్నా, ఈ రాత్రి నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే ఆయన నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. పాడైన స్థలాలు బాగు చేసే దేవుడు, నీ హృదయాన్ని బాగు చేసే దేవుడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఒక్క నిమిషంలో, ఒక్క రెప్పపాటులో ఎత్తబడే సమయం ఆసన్నమైపోతుంది. సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్నికలు మాత్రమే పెళ్లి కుమారుతో వెళ్తున్నారు. బుద్ధి లేని వారు డ్యూటీలలో నూనె లేనందువల్ల గుండెలు బాదుకునే స్థితి రాబోతుంది. సంగమా, ఈరోజు నేను చెప్తున్న వాక్యము నువ్వు ఆషామాషగా తీసుకుంటే, నేను చెప్తున్న ఈ వాక్యం నువ్వు తృణీకరించి వెళ్ళిపోతే, నేను చెప్తున్న ఈ వాక్యం ఒకవేళ నీ హృదయంలో ఇంకా లోతైన పశ్చాత్తాపం కలగకుండా నువ్వు బాహాటంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతే, నీ పాడైన స్థలం అలాగే నేను పాడు చేస్తుంది. ఈ రాత్రి పాడైన స్థలాలను బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు కనుక, ఆయన రాకళ్ళు రాబోతుండగా ఈ రాత్రి ఎవరు లేపడతారంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతమే ఈ రాత్రి కూడా రాకడను ఆపింది. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి కూడా రాకడను ఆపింది. ఈ రాత్రి కూడా నీవు నేను బతుకున్నామంటే ఆ దీర్ఘశాంతమే ఇంకా నిన్ను బతికించింది. ఫిలిపియన్స్లో వచ్చిన భూకంపం మన ముందు రావడానికి నిమిషం పడదు బిడ్డ, నిమిషం పడదు. నాసా చెప్పింది నిన్నటి రోజున. ఏం చెప్పిందంటే ఢిల్లీ నుంచి తమిళనాడు వరకు భయంకరమైన భూకంపం రాబోతుందట. ఆ భూకంపం దాటికి కొన్ని వేల మంది చచ్చిపోబోతున్నారు. భారతదేశంలో జాగ్రత్త, సముద్రాలు పొంగబోతున్నాయి జాగ్రత్త అని 2 హెచ్చరికలు నాసా చెప్పిందండి. కానీ భారతదేశంలో మనుషులు భయపడడం లేదు, యేసుకు హృదయం ఇవ్వడం లేదు, కఠినపరచబడబోతున్నారు. కానీ రక్షించబడ్డ నువ్వు కూడా ఇంకా మారు మనసు పొందకుండా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన నీవు, పరిశుద్ధత కొరకు బతకాల్సిన నీవు ఇంకా పైపైన నిలువెచ్చని బతుకుతూ క్రీస్తు యొక్క శక్తిని అంతరంగంలో బతకకుండా పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించకుండా వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిపోతే నిత్య నరకాగ్నికి వెళ్తావు బిడ్డ. ఆ నరకాగ్ని నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఈ రాత్రి నీ కోసం ఇక్కడ దిగి వచ్చాడు. పాడైన స్థలాలను ఆయన బాగు చేయడానికి యేసు క్రీస్తు ప్రభు సజీవుడుగా మన మధ్య సంచరిస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సజీవుడుగా మన మధ్య సంచరిస్తున్నాడు. నేను 4 విషయాలు చెప్పాను. మొదటిది, పాడైన గుడారాలను బాగు చేసి కట్టే దేవుడు. రెండవదిగా, పాడైన గోడలను, ప్రాకారాలను, బీటలమైన గోడలను బాగు చేసే దేవుడు. మూడవదిగా, పాడైన ఎడారిలో కనుగొని ఆదరించి పరామర్శించి కాపాడే దేవుడు. నాలుగవదిగా, పాడైన స్థలాలను బాగు చేసి దీవించి ఆశీర్వదించి పంపించే దేవుడు. నా మంచి కోరేదేదో, కొంచెం ఎక్కువ పెట్టినా, నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు.
నిజమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశావయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా, బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా, నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా. లేచి నిలబడదాం. అనంత విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుమ్మాని, ఉన్నంతవరకు నీతోనే జీవిస్తా. ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఏ చెర అయినా ప్రభు నీకైనే జీవిస్తా. సర్వాంగముగా ప్రభువా సజీవ యాగం అర్పిస్తా. పాటి ప్రార్థించండి. యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా. నన్ను కడిగి శుద్ధీకరించండి. నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకుడుగా స్వీకరిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు నీకు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఏ ప్రదేశంలో అయితే నీకు అనారోగ్యం ఉందో అక్కడ నీ కుడి హస్తాన్ని ఉంచండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ ప్రజలు ఎక్కడైతే తమ కుడి హస్తాన్ని ఉంచి ఉన్నారో యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచమని కోరుకుంటున్నాను. నీ పొందిన గాయాలలో ఉన్న పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే నీ బిడ్డలకు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు ప్రతి వ్యాధి నుండి, ప్రతి బలహీనత నుండి నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా నీవు పొందిన గాయాలలో ఉన్న పరిపూర్ణమైన స్వస్థత ఈ రాత్రి